గోల్కొండ కోటకు లక్షల సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. దీంతో గోల్కొండ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. దాదాపుగా 3.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉంటారని అంచనా. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. కోటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3 లక్షల వరకు భక్తులు వచ్చారు అనేది అంచనా. మనం విజువల్లో చూడొచ్చు. పోతురాజులు ఆటపాటల మధ్య, బ్యాండులు డప్పుల మధ్య గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు, తొట్టేలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో పోతురాజులు కానీ భక్తులు కానీ తొట్టేలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఓల్డ్ సిటీ నుంచి చాలా వరకు అంటే పురాణాపూల్, కార్వాన్తో పాటు వివిధ దేవాలయాల నుంచి చాలామంది తొట్టెలు తీసుకొని గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించేందుకు ఏ విధంగా తీసుకువస్తున్నారో మనము దృశ్యాల్లో చూడవచ్చు. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 3 నుంచి 3.5 లక్షలు మంది భక్తులు గోల్కొండ కోటకి వచ్చి ఉంటారు అనేది అంచనా. సో ప్రతి ఆదివారం ఈ విధంగా ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. మనము చూడవచ్చు. పెద్ద తొట్టెల్ని కూడా తీసుకొని భక్తులు ముందుకు కదులుతున్నారు. గతంలో గోల్కొండ కోటకి వచ్చి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ మొక్కులు ఏవైతే నెరవేరాయో దానికోసం గోల్కొండ కోటకి వచ్చి వాళ్ళు వాళ్ళ మొక్కులను సమర్పించుకుంటున్నటువంటి దృశ్యాలు మనము చూడవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తుని ఏర్పాటు చేసినట్లు క్లియర్గా కనబడతా ఉంది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుందని భావించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలను చూస్తే చాలా పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకి వస్తుండడంతో కొంత చెకింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. మనం చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరిపైన డౌట్ వస్తే, అనుమానాలు వస్తే వారిని అదుపులోకి తీసుకొని చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. సో గోల్కొండ కోటలో పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా కానీ మనకి పెద్ద సంఖ్యలో భక్తులు, దాంతోపాటు పోలీసులు, పోతురాజులు, తొట్టేలు మాత్రమే మనకి గోల్కొండ కోటలో కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి గమనిస్తే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం గోల్కొండ కోట ఎంట్రన్స్ వైపు నుంచి, దాని తర్వాత ఎగ్జిట్ వైపు కూడా పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు కనబడతా ఉంది. 2 వైపుల నుంచి కూడా, ఇటు షేక్పేట్ నుంచి వచ్చేటువంటి రూట్ కావచ్చు, ఇటు లంగరౌజ్ నుంచి వచ్చేటువంటి రూట్ కావచ్చు, పూర్తి స్థాయిలో చెక్ పాయింట్లని ఏర్పాటు చేశారు. వాహనాలు పూర్తిగా గోల్కొండ కోట వరకు కూడా రానివ్వట్లేదు. చాలా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు ఈ విధమైనటువంటి హడావిడి, ఈ విధమైనటువంటి కోలాహలమే మనకి గోల్కొండ కోటలో కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక పెద్ద మొత్తంలో తొట్టేలు అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు చాలామంది కూడా వివిధ ఓల్డ్ సిటీ నుంచి, వివిధ గుళ్ళ నుంచి తొట్టేలు తీసుకొని ఇక్కడికి వస్తారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. కార్వాన్తో పాటు పురాణాపూల్కి సంబంధించినటువంటి ఆలయాల నుంచి తొట్టేలు ఇంకా గోల్కొండ కోటకు తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇంకా రాత్రి వరకు కూడా వస్తారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరి పైన కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. సో కొంతమంది పైన ఎవరైతే చైన్ స్నాచర్స్ ఉంటారో, దొంగతనాలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరి మీద దాదాపుగా నిఘా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఎదురుగా చూడవచ్చు. గోల్కొండ పోలీసు అవుట్ పోస్ట్తో పాటు మనకు పక్కన జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా కనబడతా ఉంది. 2 చెక్ పాయింట్లను పెట్టారు. దాంతోపాటు వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటి వరకు ఎట్లాంటి ఇబ్బందులు కలగలేదు. రాత్రి కావడం, చాలామంది భక్తులు వస్తుండడంతో మనం చూడవచ్చు. లైట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటువైపున మనం గమనిస్తే పీస్ కమిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా తొందరగా ముందుకు పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఉదయం నుంచి గోల్కొండ కోటలో బోనాల హడావిడి అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇవాళ రాత్రి వరకు ఈ హడావిడి కొనసాగుతుందనేది అధికారులు మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వందలాది మంది పోలీసులు, లక్షలాది మంది భక్తుల మధ్య గోల్కొండ కోట మొత్తం కూడా భక్తులతో, ఆటపాటలతో కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు. సో ఇంకొన్ని తొట్టేలు వచ్చేట్టు ఉన్నాయి.
ఆ తొట్టేలకు సంబంధించినటువంటి ఊరేగింపు కోసం పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తొట్టేల ఊరేగింపు గమనించేందుకు కూడా చాలామంది భక్తులు వస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇటువైపునే అందరి ఫోకస్ ఉంది. సో గోల్కొండ పరిసర ప్రాంతాలు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. గోల్కొండ కోటలో వచ్చేటువంటి వాళ్ళు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా దూరంలోనే వెహికల్స్ వాళ్ళు పార్క్ చేసి లోపలికి రావాల్సి ఉంటుంది అనేది పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా ప్రస్తుతం గోల్కొండలో జరుగుతున్నటువంటి బోనాలు, తొట్టేల ఊరేగింపుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సురేష్తో